ఎందుకు వచ్చారు సార్? శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ శాఖ అధికారులు గతంలో 2019 నుంచి 2025 జరిగిన అవినీతి కారణాలకు పెట్టిన పిటిషన్ పైన అధికారులు కర్నూలు నుంచి తిరుపతి నుంచి అధికారులు వెరిఫికేషన్కి వచ్చారు. దేనికి వచ్చారు సార్? 2019 నుంచి 2025 జరిగిన జమాకర్షణ పొరపాటు అవినీతి జరిగిందని దేవస్థానం ఆరోపణ చేసినందువలన పేరు మీ డిస్ట్రిక్ట్ సార్? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అగస్తేశ్వర స్వామి దేవస్థానం ఎఫ్ఎస్సి. ఇప్పుడు ఎవరు వచ్చారు సార్ ఇక్కడికి? ప్రజెంట్ ఇన్స్పెక్టరు మదనపల్లి, ఇన్స్పెక్టరు తిరుపతి. ఈరోజు శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం పొద్దుటూరు దేవస్థానం అకౌంట్స్ రికార్డ్స్ 2019 నుండి అప్ టు డేట్ 2026 వరకు ఉన్నతాధికారులు రికార్డ్స్ వెరిఫికేషన్ కోసము 7 మంది కమిటీ మెంబర్ సభ్యులుగా నియమించున్నారు. కానీ ఇప్పుడు అందరూ ఇద్దరు మాత్రమే వచ్చి ఉన్నారు. తిరుపతి నుంచి ఒకరు, మదనపల్లి ఇన్స్పెక్టర్, తిరుపతి ఇన్స్పెక్టర్, పొద్దుటూరు ఇన్స్పెక్టర్ మాత్రమే ఈరోజు వచ్చి ఉన్నారు. మిగతా వాళ్ళు రాలేదు. కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి రికార్డ్స్ వెరిఫై చేసి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక పంపుతారు. మీ వెరిఫికేషన్ దేని మీద ఉంటుంది సార్? అకౌంట్స్ రికార్డ్స్ అంతే. దీని రిపోర్ట్స్ ఎవరికి ఇస్తారు సార్? ఉన్నతాధికారులకు, పై వాళ్ళకి. ఇట్లా ఏ సబ్జెక్టు చూస్తారు సార్ మీరు? అదే అకౌంట్స్ రికార్డ్స్ మొత్తం వెరిఫికేషన్, బడ్జెట్లు, అకౌంట్స్, చెక్కులు ఎవరెవరికి ఇచ్చినారో, ఏమి ఫ్రాడ్ జరిగినాయని ఉన్నతాధికారుల నుంచి నివేదిక వచ్చింది. దాని మీద విచారణ నిమిత్తం ఇక్కడికి వచ్చింది. సార్ సార్ పేరు పనిరాజేశ్వరి సార్. కొద్దిగా మీరు చెప్పండి సార్. దేనికి వచ్చారు సార్? జాయింట్ కమిషనర్ గారు అకౌంట్స్ రికార్డ్స్ వెరిఫై చేయండి 2019 నుంచి అని చెప్పి ఒక టీమ్ అపాయింట్ చేశాను. దానికోసమని మేము వచ్చాము, ఇద్దరం వచ్చాము. మిగతా వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏదో అనంతపురం ఇన్స్పెక్టర్ సీఎం ప్రోగ్రామ్ ఉందనేసి వాళ్ళ కారణాల వల్ల రాలేదు. అందరూ వచ్చిన తర్వాత చేయగలుగుతాం. అదే ఉన్న విషయాన్ని మేము మా ఆర్జేసీ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.